జగన్ వింత వైఖరిని అవలంబిస్తున్నారా? రాజకీయం అంటే ఏంటో జగన్ ఇప్పుడే తెలుసుకున్నారా? అధికారం చేజారడంతో కేడర్ గుర్తొచ్చిందా? జగన్లో ఇప్పుడు రియలైజేషన్ కనిపిస్తోందా? ఇప్పుడు జనంలోకి వెళ్ళాలని జగన్ ఎందుకు అనుకుంటున్నారు? కేడర్ను కాపాడుకోవడం కోసమేనా? మరోవైపు జిల్లా పర్యటనలపై కేడర్ ఆసక్తిని చూపడం లేదా? చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా జగన్ పరిస్థితి ఉందా? జగన్ పర్యటనపై విమర్శలు రావడానికి కారణాలు ఏంటి? అధికారంలో ఉంటే పరదాలు, అధికారం లేకపోతే ప్రజలు గుర్తొస్తారా? లెట్ us watch the story. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు ఉంటుంది చాలా మంది పరిస్థితి. ఇది రాజకీయాల్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది. అధికారంలో ఉండగా ప్రజల్ని కాదు, కార్యకర్తలను సైతం పట్టించుకోరు. కానీ అధికారం పోతే మాత్రం ప్రజలు, కార్యకర్తలు గుర్తుకొస్తారు. అప్పటి వరకు ఆకాశ మార్గాన తిరిగిన నేతలు కాలిబాట పడతారు. ప్రస్తుతం ఏపీలో మాజీ సీఎం జగన్ పరిస్థితి కూడా ఇలాగే ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అధికారంలో ఉండగా సామాన్య జనాలనే కాదు, ఎమ్మెల్యేలు, మంత్రులను కూడా సరిగా కలవని జగన్ ఇప్పుడు జనం బాట పడుతున్నారని వైరిపక్షాలు విమర్శిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాల మాటున తిరిగిన జగన్ ఇప్పుడు జనం బాట పడితే మాత్రం జనం నమ్ముతారా అంటూ ప్రశ్నిస్తున్నారు రాజకీయ పరిశీలకులు. అధికారంలో ఉంటే పరదాలు, అధికారం లేకపోతే ప్రజలు. ఏంటి జగన్ వింత వైఖరి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. తనకి, తన పార్టీకి సోషల్ మీడియా ఉంటే చాలనుకున్న జగన్లో ఇప్పుడు రియలైజేషన్ వచ్చిందా అంటూ నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. అందుకే జనంలోకి వెళ్లేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీలో నిస్తేజం నెలకొంది. చాలా మంది ముఖ్య నేతలు సైలెంట్గా ఉండగా మరికొందరు వ్యక్తిగత వ్యవహారాలు, వ్యాపారాలు చూసుకుంటూ పార్టీకి కాస్త దూరంగా ఉన్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వ నేతలు గతంలో తమపై సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోసిన నేతలను టార్గెట్ చేసింది. ఈ నేపథ్యంలో కొంతమంది నేతలపై కేసులు నమోదవుతున్నాయి. వైసీపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదవడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గతంలో తమకు అనుకూలంగా వ్యవహరించిన నేతలను కట్టడి చేస్తూ వైసీపీ అనుకూలంగా ఉండే నేతలను అష్టదిగ్బంధనం చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కొందరు వైసీపీ నేతలు కూటమి పార్టీలలోకి జంప్ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధినేత జగన్ జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు జగన్ జిల్లాల పర్యటనకు స్కెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. తాను సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తున్నట్లుగా జగన్ చెబుతున్నారు. ఈ క్రమంలో జనవరిలోగా పార్టీ కమిటీలు అన్ని బూత్ లెవెల్ వరకు వేయాలని ఆయన పార్టీ నేతలను ఆదేశించినట్లు తెలుస్తోంది. తాను సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తానని, ప్రతి బుధ, గురువారాలలో 2 రోజుల పాటు జిల్లాలలోనే ఉంటానని, అక్కడే బస చేస్తానని ఆయన ప్రకటించారు. కార్యకర్తలతో మమేకమవుతానని, తనకు అన్ని విషయాలు వారు నేరుగా కలిసి చెప్పుకోవచ్చని జగన్ తెలియజేశారు. పార్లమెంటు యూనిట్గా చేసుకుని ఈ జిల్లాల పర్యటన ఉంటుంది అని జగన్ చెప్పారు. అంటే మొత్తం 26 జిల్లాలు. జిల్లాలో 2 రోజుల లెక్కన 52 రోజుల పాటు జగన్ పర్యటనలు నిరంతరాయంగా సాగుతాయని తెలుస్తోంది. అయితే జగన్ ఎక్కడి నుంచి తన జిల్లాల టూర్ ప్రారంభిస్తారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. డేట్, జిల్లా, ముహూర్తం అన్నీ తొందరలోనే ఖరారు చేస్తారు అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. జగన్ చేపట్టబోయే ఈ కార్యక్రమానికి ఒక పేరు కూడా పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా జగన్ నేరుగా ప్రజల్ని, కార్యకర్తలను కలవనున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. ఈ సందర్భంగా కూటమి ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్లు సమాచారం. మరోవైపు ఓడితేనే ప్రజలు గుర్తుకు వస్తారా అని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉండగా ఇలాగే ప్రజలను కలుసుకున్నట్లయితే ఎన్నికల్లో పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉండేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అప్పుడేమో పరదాల మాటున పర్యటనలు జరిపి ఇప్పుడు జనం బాట అంటే ఎంతవరకు జగన్ మాట జనం వింటారో అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.
ఇంకోవైపు జగన్ పర్యటనలకు కొంతమంది కార్యకర్తలు దూరంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. జగన్ జిల్లా పర్యటనలపై కేడర్ ఆసక్తి చూపడం లేదని వార్తలొస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు తాను అవలంబించిన వైఖరే దీనికి కారణమనే విషయం జగన్కు ఇప్పుడు తెలిసి వచ్చిందనేది సమాచారం. మరి జగన్ రియలైజేషన్కు జనం, పార్టీ కార్యకర్తలు ఎలా రియాక్ట్ అవుతారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.